హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ అమృత ఇస్లావత్. అందరూ బాగున్నారా? నేనైతే ఈరోజు సేమియా ఉప్మా చేస్తున్నానండి. నేను సేమియా ఉప్మా కోసం ఈరోజు కడాయిలో నెయ్యి పోసి ఈ సేమియాలు అయితే కొంచెం దూరగా వేయించుకుంటున్నాను. నిన్న మొన్న అయితే మాకు దోశ అయిపోయిందండి. అంతకుముందు 2 రోజులు ఇడ్లీ చేశాను. అంతకుముందు రోజులు రవ్వ ఉప్మా చేశాను. ఈరోజు అయితే నేను సేమియా ఉప్మా ప్రిపేర్ చేస్తున్నాను. నేను ఎలా చేస్తున్నానో మీకైతే చూపిస్తాను. ఓకేనా? ఇదైతే దూరగా వేగిందండి. ఓకే, దీన్ని పక్కకు తీసేసుకుందాం. సేమియా అయితే ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనము కడాయిలో నూనె పోసుకుందాము. నూనె పోసుకొని అందులో పోపు గింజలు వేసుకుందామండి. కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, కొంచెం శనగపప్పు, ఇంకా వేడి గింజలు కూడా వేసుకుందాము. ఓకే, జీడిపప్పు. ఓకే, చూస్తున్నారు కదా, ఇదైతే మొత్తం కలుపుకుందాము. కరివేపాకు కూడా వేసుకున్నాను. చూస్తున్నారు కదా పోపు ఎలా వేసాను. ఓకే ఓకే, ఇదైతే నూనెలో ఫ్రై అయిపోయిందండి. ఓకే, ఇప్పుడైతే మనము ఈ సేమియా ఎంత ఉందో దీనికి తగ్గట్టుగా మనం వాటర్ పోసుకోవాలి. ఓకే, చూస్తున్నారుగా. దీంట్లో సరిపడేంత ఉప్పు కూడా వేశాను నేను. ఓకే, ఈ వాటర్ అయితే ఇప్పుడు ఉడకాలి. మీరు కూడా ఎలా చేస్తారో మాకు కూడా కామెంట్ బాక్స్లో అయితే పెట్టండి. ఓకే, వాటర్ అయితే మసిలిపోయింది. ఇప్పుడు మనము సేమియాలు వేసుకుందాము. ఓకే, వేసుకొని మంచిగా కలుపుకోవాలి. दया कर रे सेवा, दया रे दरे तारे, दया कर रे भया, दया रे दरे तारे, सारी जग मातारी आचो लागे रोच भारी, सारी जग मातारी आचो लागे रोच भारी, दया कर रे भया, दया रे दरे तारे, दया कर रे सेवा, दया रे दरे तारे. చూడండి, సేమియా ఉప్మా అయితే రెడీ అవుతుంది. ఒక 5 నిమిషాలు ఆగితే ఇది ఉడికిపోతుంది. ఇందాక నేను పప్పు అయితే నానబెట్టానండి, కందిపప్పు. ఈరోజు మా ఇంట్లో ముద్దపప్పు అండ్ చారు రెండైతే ఈరోజు చేస్తున్నాను.
పప్పునైతే ఒక 2 సార్లు కడుగుతున్నాను. కొంచెం దగ్గర పడుతుంది, ఇంకొంచెం ఉడకాలండి. ఆ వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు ఉంచుకోవాలి. తర్వాత ఆ సేమియా మొత్తం పలుకులు పలుకులుగా అయిపోతుంది, అంతవరకు ఉంచాలి. మన ఉప్మా వండేటప్పుడు ఎట్లా పలుకులు పలుకులు అయిపోతాయో ఈ సేమియా కూడా అలా అయిపోవాలి. అంతవరకు అయితే ఉడికించుకోవాలి. చూడండి ఎంత చాలా టేస్ట్ ఉంటుందండి. అసలు తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది సేమియా ఉప్మా అయితే. మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం. మా అబ్బాయి వచ్చినప్పుడు అయితే ప్రతిరోజు మేము సేమియా ఉప్మా చేసుకుంటామండి. ప్రతిరోజు మా అబ్బాయికి అయితే అంత ఇష్టం. ఇందులో కొంచెం ఉప్మా రవ్వ కూడా వేసుకోవాలి, కానీ నేను వేయలేదు. ఇంకొక 2-3 నిమిషాలు అయితే అయిపోతుందండి. నేను సిమ్ములో పెట్టాను కదా, అందుకనేసి ఇది కొంచెం స్లోగా ఉడుకుతుంది. ఎప్పుడైనా కానీ సిమ్ములో గ్యాస్ సిమ్ములో పెట్టుకొని వండుకుంటే ఏ కూరలైనా కానీ చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి ఇలా మధ్య మధ్యలోనైతే ఇలా కలుపుకోవాలి, కింద అంటుకోకుండా అప్పుడప్పుడైతే కలుపుకోవాలి. నేనైతే 2 మిర్చీలు వేశానండి. ఎక్కువ కారం కూడా ఉండొద్దు సేమియాలో, కారం ఉన్నా కూడా మంచిగా అనిపించదు, ఘాటుకుంటుంది. కాబట్టి నేనైతే 2 మిర్చీలు వేశాను. ఇందులో జీడిపప్పు వేశాను, శనగపప్పు వేశాను. చూస్తున్నారుగా దగ్గరికి వస్తుంది ఉడికి, ఇంకొంచెం ఉడకాలండి. కటకన ढूंढूं छोरा रे మరదలయన మరరచరే కూకన భూలో తోనరే మరదలయన హలెలగరే అంకిరాంగే కులరతి తోన జకన కేలేరి మరదల్లితి మన్నతి మనసు మరే కోరే మరే అంకిర హరదే మరే కోరే మరదల్లి మన్నతి మనసు మరే కోరే కతకన ढूंढो छोरा रे మరదలయన మరరొచరే కూకన భూలో తోనరే మరదలయన హలెలగరే. చూడండి సేమియా ఎలా రెడీ అవుతుందో, ఎలా ఉందో చూడండి. కింద అయితే అసలే అంటుకునియద్దండి, మనం ఇలా కొంచెం కలుపుతూనే ఉండాలి. చూడండి ఎలా పలుకులు పలుకులుగా కనిపిస్తుందో సేమియా అయితే. మీరు కూడా ఇలాగే చేసుకోండి. మా పాప అయితే ఎప్పుడు తిందామా అని చూస్తుంది, ప్లేట్ కూడా పట్టుకుంది, తినడానికి అయితే రెడీగా ఉంది. సిమ్లో పెట్టాను కదా గ్యాస్, అందుకనేసి కొంచెం స్లోగా అవుతుంది. ఓకేనా? ఓకే, రెడీ అయిపోయింది. మీరు ఎలా చేస్తారో నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.